ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పెన్ ఇస్తారా సార్? పెన్ సార్. ఏంటి పెన్ను రాసుకుంటే కనపట్టాలా? నేనేమన్నా ಹೇಳ. అది కాదండి, ఇంటి దగ్గర మర్చిపోయి ఇచ్చాను. ఏంటి మర్చిపోవడం అంటే పెన్ మర్చిపోయి రావడం అంటే ఇదేమన్నా ఏకే పట్టించాను కన్నా బరువుగా ఉందని మర్చిపోయి రావడానికి. ఏదో హడావుడంటే ఏం ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మర్చిపోయావు నువ్వు? జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్ప్రే వేసుకోవడం మర్చిపోతున్నావా? ఏంటి అటు ఇటు చూస్తావు? కుర్రకారు మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటి యూత్? ఏంటి బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూతా? సిగరెట్ కాల్చుకుంటూ బీర్ బాటిల్స్ తోటి పప్పులు కట్టడం యూతా? చిన్న విషయం మళ్ళీ మాట్లాడతావు. బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను, యుద్ధానికి వెళ్ళేవాడికి గన్ను కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు? అర్థమైందా? అర్థమైందండి. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది. బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా. అరే భలే కనిపెట్టావే. ఏం లేదు, క్లాస్ పీక్తుంటేను. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? మీరా? ఆ పెన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా? అబ్బే అలాంటిదేం లేదండి. ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా? మార్కెటింగ్. అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి. వెరీ గుడ్. ఎలా అమ్ముతావు? డబ్బులు తీసుకుని. ఓకే, ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను. అక్కర్లేదు సార్, నా బాడీ బానే ఉంది. నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్, మరి బ్రెయిన్ కి. ఓ మీరే పెడతారా? ఏ డౌటా? బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని. ఈ బొమ్మ బాగుంది కదూ? అవునండి. దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? $100. ఈజ్ ఇట్? యా. సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి, ఎలా అమ్ముతావు? అదెంత పని సార్, చాలా ఈజీ. ఈజీయా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. పాసిబుల్ సార్. మీ దగ్గర డబ్బులుంటే. ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటా. వాట్ డు యు మీన్? నా దగ్గర డబ్బులు లేవా? కార్డ్స్ కావాలా? కమాన్, కార్డ్స్ కావాలా? రూపీస్, డాలర్స్, డింబిడీస్, డంగడీస్, ఏంటి కావాలో చెప్పు. డబ్బులు లేవంట. స్టూపిడ్. నన్నా? నిన్నేరా? పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతేదవా? చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధవలాగా ఆ ఫేస్ ఏంట్రా దరిద్రుడా? అలా బిగ్ బిగ్ పంట చూస్తావేంట్రా బేవార్ నుంచి వచ్చినోళ్ళగా? ఏంటో తిడతావేంటి? నోటుకొచ్చినట్టు కొట్టాలా? నేను కొట్టాలా? కొడతావేంటి? 100 రూపాయలు ఇట్టి బొమ్మ కొనరా అంటే కబుర్లు చెబుతావేంట్రా కబోది అదవా? ఏంటి ఏంట కొట్టబోతున్నావు? తిడతావు, చేతుతావు, చంపుతావు. మాట్లాడలేదనా? ఇదిగో డబ్బులు తీసుకో 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 డబ్బులు. ఆ బొమ్మలు ఇచ్చేయి. సారీ సార్, మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది. ఓ యాక్టింగ్, వెరీ గుడ్. లుక్ మిస్టర్, ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 20 years. ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటుకి నేను నీకు అమ్ముతాను. ఓకే? ఇంపాసిబుల్ సార్. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ బ్రదర్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. యూ కెన్ ట్రై. ఓకే ఓకే, కమ్ ఆన్, లుక్ ఎట్ మీ. సార్, యా, ఈ బొమ్మ చాలా బాగుంది కదండి. బాగుంటే కొనుక్కోండి సార్, యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మ. యారా పోటీలో కొట్టుకొచ్చి యుఎస్ బొమ్మని కబుర్లు చెప్తారు కంట్రీ అదవా? నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడండి సార్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మే సార్, ప్రామిస్. ఏయ్, తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్ముకోక చంపేస్తారా? మీ ఇష్టమైతే కొనుక్కోండి, లేదా మానేయండి సార్. ఏంటి అమ్మపోతే కొడతారు, కొనపోతే కొడతారా? మీరు ఎలాగైనా కొడతారా? కొడతారండి. నా ఇష్టం. ఆగు, మీ ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే మానేయండి సార్, అంతే. నన్ను జాబులో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? చాలా సంతోషం బ్రదర్. నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను, నువ్వు వెళ్ళిపో. అక్కర్లేదు, ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను. మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఎందుకు సార్? నేనేం చేశాను సార్? సి మిస్టర్ ఆనందం, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు. మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతనికి అమ్మి నాకు కనిపించండి. బాయ్. ఓకే సార్. డాన్సులు ఎందుకు లేవయా? ఈ బొమ్మ నేను ఇప్పుడు అడిగి అమ్మాలా? సస్పెండెడ్. ఎంత పని చేసావే నువ్వు? ఎవరా వీడు? మర్యాద, గేర్లు పగిలిపోతాయి.
ఐఎమ్ జానీ ఫ్రమ్ బాంబే. పోయేదు సిగరెట్. ఎందుకు వచ్చిండు? అర్థమైందా? కంపెనీ గురించి చెప్పడానికి వచ్చినండి. నాకెన్ని గుండెలు కావాలి, ఎన్ని ఖర్చు కావాలరా? హంతకుండా చూసింది, ట్రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నువ్వు ఆగరా, అవసరం మనది. అన్నా నీకు తెలియదు, నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్న 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 ఎవడరా అన్న? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి. నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టేనా? నిజమా? ఎక్కడెక్కడెక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ 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 చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ చెప్పు. అప్పటి నుంచి చూస్తున్న అన్న ముందు ఆగరా, ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్న నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి కేకరే అన్నాడు. వీడెంత? వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి, అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి. అన్నా నా క్రాప్ అన్నా. అన్నా అన్న గురించి తెలియక ఏదో పిచ్చివాగుడు వాగేశానన్నా. ఇంత స్ట్రోక్ ఇచ్చాడేంటన్నా? ముందు ఇల్లేదో చెప్పరా. ఈలేనన్నా. ఏందిరా తాళం వేసింది? అమ్మ తోడన్నా, నాకేం తెలవదన్నా. ఇక్కడే ఎక్కించుకున్నానన్నా. నన్ను వదిలేండి అన్నా, బాంబే పారిపోతా. ఏం సాడుతున్నావు బే? లేదన్నా. ఎవరై మీరు? ఎక్కడరా ఇంట్లో ఉండేవాళ్ళు? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి రా? ఢిల్లీకి. ఎప్పుడురా వెళ్ళింది? ఇప్పుడే అందరూ కలిసి మారుతి వ్యాన్లో వెళ్ళారు. నిజమా? అవును, మీరు వచ్చే ముందే వెళ్ళారు. ఏటా వీడు? ఓరి దేవుడు, నా కోసం సుమోతో మనం ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాం. పద. అది అక్కడ పెట్టి నెక్స్ట్ డిస్కషన్ ఉపయోగిద్దాం. ఎందుక రాణి గాయత్రీదేవి దగ్గర అనవసరంగా వజ్రం సంగతి ఎందుకెట్టావు? మన మీద అనుమాన పడ్డానుక. తనేమో వజ్రం గురించి చెప్పదు, మనకేమో వజ్రం గురించి తెలియదు. అసలు ఈ వజ్రం సంపాదించడం ఎలాగాని అడిగాను. అక్కేం తెలియదు కాదు మన అడగాలి చెప్పడానికి. రై చిన్నాడా పుల్లాడా, ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను. పెద్దవాడు ప్రదీప్ని పైకి పంపించేశాం. ఫారిన్ లో ఉన్న 2వ వాడు దిలీప్ ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపుగా మనం తొందరపడ్డాము, నక్కలలాగా దొరికిపోతాం, బొక్కలో పడతాం. పెద్దడా ఆలోచన ఇది, ఆచరణ మాది. అవునరా పెద్దడా. ఇలాగే తొందరపడ్డావు, ఇలాగే డిస్కషన్ నిజంగానే రాణి మనం పెళ్లి చేసుకుందామా? నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు హంతకులని దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు. అందుకే కాస్త భయంగా ఉంది. మా నాన్నగారిని కలవాలి, వస్తాను. ఒరే పెద్దోడా చిన్నోడా,